సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి తమను కని పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా అనారోగ్యంతో ఆ అమ్మ మరణిస్తే శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు కూతుళ్ళు తగువులాడుకుని చివరాఖరి అంత్యక్రియలు కూడా చేయకుండా మృతదేహాన్ని అంబులెన్స్లోనే వదిలేసిన దారుణమైన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం కందులవారిగూడెంలో వెంకట్రెడ్డి లక్ష్మమ్మ దంపతులకు 2 కుమారులు 3 కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు గతంలోనే చనిపోయాడు. వెంకట్రెడ్డి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. 5 ఏళ్లుగా లక్ష్మమ్మ నేరేడుచెర్లలోని చిన్న కుమార్తె వద్దే ఉంటున్నారు. ఇటీవల ఆమె ఇంట్లో కాలు జారి కింద పడింది. దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఇంటికి తీసుకెళ్లండి, ఆక్సిజన్ పైనే ఆమె బతుకుతుంది అని అన్నారు. ఆక్సిజన్ పైపు తీసేస్తే చనిపోతుంది అని వైద్యులు బుధవారం తేల్చి చెప్పారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్ తోనే చిన్న కుమార్తె తమ ఇంటి వద్దకు తీసుకెళ్లింది. రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ ను పార్కు చేయించగా లక్ష్మమ్మ ఆక్సిజన్ పై అందులోనే ఉండిపోయారు. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పడంతో మిగతా కూతురులో ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుపట్టారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు. మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించినా కొడుకు కూతురుల పంచాయతీ మాత్రం తీరనేలేదు. లక్ష్మమ్మ గతంలో 21 లక్షల మేర పలువురికి అప్పులిచ్చారు. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్న కూతురికి ఆ 21 లక్షల్లోంచి 6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగతా 15 లక్షలను కొడుకు దక్కించుకున్నాడు. 20 తులాల బంగారు ఆభరణాలను 3 కూతుళ్లు పంచుకున్నారు. అంతా సవ్యంగా సాగిందనుకున్న తరుణంలో కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని భీష్మించి కూర్చున్నాడు. ప్రస్తుతం లక్ష్మమ్మ మృతదేహం కుమారుడి ఇంట్లో ఫ్రీజర్లోనే ఉంది. డబ్బుల కోసం తల్లికి తలకొరివి పెట్టనన్న ఆ కొడుకును గ్రామస్తులంతా తిట్టిపోస్తున్నారు. ఆస్తి కోసం తల్లి అంత్యక్రియలు ఆపిన ఆ కూతుళ్లకు సైతం మానవత్వం లేదంటున్నారు. కొడుకుని చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయిండు. చిన్న కొడుకు కూడా నేనే కర్మకాండలు అన్ని నేనే చేసిన, తండ్రికి నేనే చేసిన. ముసలామ కాడ 50 లక్షల ఆస్తి ఉంది. బిడ్డల కాడికి పోయింది. బిడ్డల కాడికి పోయి బిడ్డల కన్నాలు బిడ్డల కల్లా చిన్న బిడ్డ కాన్నే చేరింది. కాగితాలు మొత్తం తీసపోయింది. నా 50 తులాల బంగారం ఉంది అవకాన్నే. ఇవన్నీ తీసపోయి ఉన్న 2 బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అవకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది. మరి ఈ బాధ్యతలు ఎవరు చేయాలి, ఏం చేయాలి, మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని బదనాలు చేసుకుంటా ఈ విధంగా ఏంది? ఇప్పుడు మమ్మల్ని బదనాలు చేస్తుంది ఈ విధంగా. మాకు అసలే మళ్ళీ నాకు ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేసుకొచ్చినాం మేము. ఒక్కొక్కరికి 20 ఎకరాలు ఉంది. ఇవాళ నాకు ఎకరం ఉంది. ఆ ఎకరం కాగితాలు కూడా ఆమె దగ్గరనే పెట్టుకుంది. ముసలాం పేరుతో ఉన్న ఎకరం కాగితాలు కూడా ఆమె పేరుతోనే పెట్టుకుంది నా ఆస్తిని. ఇవాళ ఇవి ఉండేందుకు ఇల్లు లేదు. ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి, ఇవన్నిటికి ఏ విధంగా చేయాలి? మరి నా ఆస్తుల సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంది? ఇవాళ కూడా నేను ఎలక్ట్రిషియన్ పోతున్నా, కూలీ పోతున్నా, రోజు బండి డ్రైవర్కి పోతున్నా. నీకున్ననాడు కోట్లు ఉన్ననాడు కూడా ఇచ్చిన, అందరికి మంచి ఇచ్చిన. వాడికి ప్రతి దానికి కష్టం వచ్చినప్పుడు నేనే పోయినా. ఈ మొత్తం ఈగల్సింది కూడా తెలుసు నా జీవితం.